నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో రాజుకున్న మరో రాజకీయ రగడ తారస్థాయికి చేరుతోంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యంతరాలు, ఆందోళనలు ఓ పక్క, అబ్బే అదేం లేదనే కేంద్ర హోంమంత్రి ప్రకటనలు మరో పక్క. తమిళనాట అఖిలపక్షం భేటీతో ఈ చర్చ మరింత వేడెక్కింది. లోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చుట్టూ అల్లుకున్న వివాదమే ఇదంతా. వివిధ రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నారు. జనాభా నియంత్రణ పాటించడమే శాపమా? 2026 తర్వాత జరగబోయే జనాభా లెక్కలే ప్రాతిపదికగా తీసుకుంటే జరిగే నష్టం పూడ్చేదెవరు? దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం ఏమైపోవాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన జవాబు దొరకట్లేదు. ఏ రాష్ట్రంలోనూ సీట్లు మాత్రం తగ్గవు అని అమిత్ షా అంటున్నప్పటికీ మరి ఏ ప్రాతిపదికన పునర్విభజన చేస్తారు అనే చిక్కు ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు పూల దేవేందర్ గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు, అలాగే కె రవికుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు. దేవేంద్ర గారు, దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కేంద్రంగా రాజుకుంటున్న రాజకీయ రగడకు నేపథ్యం ఏంటి? మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? మనకు డీలిమిటేషన్ అన్నది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరగాల్సిన ప్రక్రియ అండి. మనకు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, అంటే మొదటి ఎలక్షన్స్ మనకు 1951, 52లో స్టార్ట్ అయిన తర్వాత 52లో ఒకసారి, 62లో ఒకసారి, అలాగే 72లో జరిగాయి. ఆ తర్వాత 72 తర్వాత మనకు జనాభా పెరుగుదల అన్నది హెచ్చుతగ్గులు రాష్ట్రాల్లో వస్తున్నాయి కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ తర్వాత. ఆ తర్వాత 2002లో చేశారు, కానీ నంబర్స్ని చేయలేదు. మనకు ప్రస్తుతం లోక్సభలో ఉన్నది 543 స్థానాలు. ఆ స్థానాలలో అన్ని దక్షిణాది రాష్ట్రాలకి కలిపి, అంటే 5 దక్షిణాది రాష్ట్రాలకి కలిపి 123 సీట్లు ఉన్నాయి. అంటే ఇది దాదాపు 24% లోక్సభ స్థానాలు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నాయి. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఆ డీలిమిటేషన్కి బేసిస్, ఆధారం అన్నది జనాభా అయితే ఈ సంఖ్య అన్నది దాదాపు 18-19% పడిపోయే అవకాశం ఉంది. అదే స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఆల్రెడీ మనకు ఉత్తరప్రదేశ్కి 80 స్థానాలు ఉన్నాయి, బీహార్కి 40 వరకు ఉన్నాయి. అవి డబుల్, అంటే దాదాపు 150 స్థానాలు ఉత్తరప్రదేశ్కి అయ్యే నేపథ్యం ఉంది. అలాగే బీహార్కి 80 స్థానాల వరకు పెరిగే నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో సౌతర్న్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది కేవలం రాజకీయ పరిస్థితుల్ని మారే అంశంగా కాకుండా పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఒక సిచ్యువేషన్ వస్తుంది అని తమిళనాడులో స్టాలిన్ గారు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అలా అన్ని దక్షిణాది రాష్ట్రాలు కూడా డీలిమిటేషన్ బేసిస్ ఏంటి అన్నది కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న. దానికి కేంద్రం చెప్తున్నది ఏంటి అంటే నంబర్ మారదు, తగ్గదు. ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్కి 25, తెలంగాణకి 17 ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకి 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ నంబర్ తగ్గదు అని చెప్తున్నాయి. కానీ ఏ బేసిస్ ఆధారంగా డీలిమిటేషన్ చేయబోతున్నారు? 42 స్థానాలు తగ్గిపోవు అంటున్నారు, సరే. కానీ ఒకవేళ నంబర్ పెరిగినా కానీ పర్సంటేజెస్ విషయంలో తగ్గే ఆస్కారం ఉంది. అంటే ఓవరాల్గా మన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో దానికోసమని దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా దేని ఆధారంగా డీలిమిటేషన్ చేయబోతున్నారో దానిపైన క్లారిటీ ఇవ్వాలి అని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. రవికుమార్ గారు, ఇప్పుడు జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేస్తే తీవ్రంగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. అయితే ఈ అభ్యంతరాలకు సమాధానంగా ఏ రాష్ట్రంలోనూ సీట్లు తగ్గవు అని అమిత్ షా చెబుతున్నారు. అయినా వివాదం ఎందుకు కొనసాగుతుంది? ఖచ్చితంగా అమిత్ షా గారు చెప్పిన దానికి ఏంటంటే తగ్గవు అని అంటే వాట్ ఈస్ ద ఎష్యూరెన్స్? బీజేపీ అమిత్ షా గారు చెప్పిన మాట కాదు కదా, అక్కడ లోక్సభలో ప్రకటించినా లేకపోతే నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రకటించినా, జనరల్గా హోమ్ అఫైర్సే ఈ సెన్సస్ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ సెన్సస్ని కండక్ట్ చేసేటప్పుడు ఈ డేటాని పర్టికులర్ ఇయర్తో ఫ్రీజ్ చేస్తున్నాము, ఈ డేటా బేసిస్ మీద మేము ఇస్తాము అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది. బట్ పాపులేషన్ బేసిస్ మీద ఇస్తే ఇందాకలా సోదరుడు దేవేంద్ర గారు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో విపరీతంగా జనాభా మనకన్నా ఎక్కువగా ఉంది. సదరన్ రాష్ట్రాలే కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు ఏ ప్రామాణికంగా మీరు బైఫర్కేషన్ చేస్తారు, ఈ డివిజన్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికే వివక్షకు గురవుతున్నాయనే ఒక అంశం అనేది గతంలో గత 15 ఏళ్ళ నుండి ఉంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల తాలూకు లోక్సభ సభ్యుల సంఖ్య తగ్గిపోతే ఆల్మోస్ట్ 24% ఈరోజు ఉన్నాం మనం ఎంటైర్ పార్లమెంట్లో. అలాంటిది అమిత్ షా గారి లెక్కల ప్రకారం చెప్పినట్టుగా అయితే 5%కి పడిపోతాం. సో 5% ఆఫ్ డామినేషన్ మీకు లోక్సభలో ఎక్కడ సరిపోతుంది? సో మన తాలూకా రాష్ట్ర అవసరాలు ఏంటి, మన తాలూకా ఈ దక్షిణాది రాష్ట్రాల తాలూకా ఎకనమీ ఏంటి, ఎంత షేర్ మనం రెవెన్యూ షేర్ని కేంద్రానికి అందిస్తున్నామో ప్రతి సంవత్సరం, ఈ లెక్కలన్నీ చూసుకుంటే నార్త్ స్టేట్స్ కన్నా సదరన్ స్టేట్స్లో కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూసుకుంటే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, వీటన్నిటిలో కూడా ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఐటీ రంగాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల తాలూకా జీడిపి కావచ్చు, ఈ రాష్ట్రాల తాలూకా ఆదాయం కావచ్చు, సెంట్రల్ కంట్రిబ్యూషన్ కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇప్పటికే మనకి బడ్జెట్ ఎలకేషన్స్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి గొంతెత్తుకొని మనం మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ లోక్సభ స్థానాలు తగ్గుతాయనే ఒక క్వశ్చన్ వచ్చేటప్పటికి నిజంగా గందరగోళమైన అంశమే. అందుకే మీరు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసి పంపించారు. ఏమని? అమిత్ షా గారు చెప్పడమే కాదు, నరేంద్ర మోడీ గారు కూడా లోక్సభలో ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఈ లోక్సభ ప్రోరేటా బేసిస్ మీద కాకుండా పాపులేషన్ని కానీ తీసుకుంటే 1971 సెన్సస్ని తీసుకొని 2030 వరకు 30 ఇయర్స్ క్యాప్ తీసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద ఆయన తాలూకు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. బట్ ఇక్కడ రాజకీయ కోణంలో చూస్తే బీజేపీ రేపు అనుకోకుండా మోడీ గారు ఏమైనా సెప్టెంబర్లో ప్రధానమంత్రి స్థానం నుండి స్టెప్ డౌన్ అయితే దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడుతుంటుంది. కాబట్టి బీజేపీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ నుండి డౌన్ సైజ్ ఇమేజ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ఇంప్రూవ్ అవ్వకూడదనే ఒక వ్యూహం కూడా ఉంటుంది బీజేపీకి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2009 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు డీలిమిటేషన్ ప్రాసెస్ చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, చాలా తెలివిగా ఏం చేశారు అని అంటే, ఎక్కడైతే బలమైన తెలుగుదేశం మండలాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా సెపరేట్ చేస్తూ కాంగ్రెస్కు అనుకూలమైన మండలాన్ని ఆ నియోజకవర్గాల బౌండరీగా ఫిక్స్ చేస్తూ అక్కడున్న డీలిమిటేషన్ ప్రాసెస్ కమిషన్ని అప్రూవ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైంది అని అంటే 2009 ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకోకుండా నష్టం జరిగింది. అంటే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఇంత తీవ్రంగా ప్రభావం చూపగలిగితే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యూహంలో భాగంగా ఏవైనా 840 స్థానాలు కూడా పెరిగి దక్షిణాది రాష్ట్రాల తాలూకా షేర్ తగ్గితే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను తుఫానే సంభవిస్తుంది. దేవేంద్ర గారు, ఇప్పుడు ఓకే, మీరు ఇంతకుముందు చెబుతున్నట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది, అలాగే యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం జరిగే అవకాశం ఉంది అన్నారు. ఇవి మాత్రమే కాకుండా దక్షిణాది కాకుండా ఇంకా నష్టపోయే రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా పునర్విభజన వల్ల? అలాగే లాభపడే రాష్ట్రాలు యూపీ, బీహార్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇది మనకు చాలా సింపుల్ అండి. ఏవైతే జనాభా పెరుగుదలని కంట్రోల్ చేశాయో ఫ్యామిలీ ప్లానింగ్లో భాగంగా 1970s నుంచి ఏవైతే రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ఇంప్లిమెంట్ చేసి టోటల్ ఫెర్టిలిటీ రేట్, అంటే మనం ఒక మహిళ తన జీవితకాలంలో ఎంతమంది పిల్లల్ని కలగలదు, మామూలుగా TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1 అన్నది ఐడియల్ రేట్ అన్నమాట. మనకు దక్షిణాది రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2.1 కన్నా తక్కువ ఉంది. అంటే ఇద్దరు పిల్లల్ని కూడా కనలేని స్థితికి అన్న కూడా తక్కువ ఉన్నారు మన మహిళలు. అదే బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 4%ని దాటిపోయింది. సో ఇప్పుడు మనం రాష్ట్రాలు అంటే మీరు అడిగారు కాబట్టి స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ప్రస్తుతం మనకు లోక్సభలో ఉన్న స్థానాలు 543. డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ స్థానాలని 543గానే పెట్టి జనాభా ప్రాతిపదికన ఎవరికి సీట్లు పెరగాలి తగ్గాలి అన్నది చేయొచ్చు. లేదా ఈ స్థానాలని పెంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2026 తర్వాత ఎప్పుడైతే జనాభా లెక్కలు జరుగుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2031లో సెన్సస్ వస్తుంది అని అనుకుంటే ఆ లెక్కల్ని బేసిస్ చేసుకొని పర్ కాన్స్టిట్యున్సీ ఎంతమంది, అంటే పర్ కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతం 2002 డీలిమిటేషన్ తర్వాత 10 లక్షల మంది ఉన్నారు. సో దీనికి ఒక నంబర్ని ఫిక్స్ చేస్తారు, 15 lakhs పర్ కాన్స్టిట్యున్సీ. అలా ఫిక్స్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రస్తుతం కొత్త లోక్సభ కట్టినప్పుడు అందులో 800 పైచీలకు మెంబర్స్కి అకామిడేట్ చేయగలిగే కెపాసిటీ లోక్సభకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 848 అనుకున్నప్పుడు ప్రస్తుతం మనకు ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉంటే అది 143కు పెరుగుతుంది. మహారాష్ట్రలో 48 ఉంటే అది 76కు పెరుగుతుంది.
పశ్చిమ బెంగాల్లో 42 ఉంటే 60కి పెరుగుతుంది. అలాగే మధ్యప్రదేశ్ 29 నుంచి 52కి పెరుగుతుంది. కానీ మనం సదరన్ స్టేట్స్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 42 ఉంది, అది 54కి పెరుగుతుంది. కర్ణాటక 28 ఉంది, అది 41కి పెరుగుతుంది. కానీ ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాలనుకున్నాను, మనం అడగాల్సిన క్వశ్చన్ నంబర్ పెరుగుతుందా లేదా అని కాదండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కలుపుకొని లోక్సభలో 7.73% యొక్క సీట్స్ ఉన్నాయి. అంటే 7.73% ఆఫ్ సీట్స్ అన్నది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కలిపి ఉన్నాయి. అది ఒకవేళ సీట్ల పరంగా 42 నుంచి 54కి పెరిగినా కానీ ఓవరాల్గా పర్సంటేజ్ పరంగా చూసుకున్నప్పుడు 6.37కి పడిపోతుంది. అలాగే మనకు సదరన్ స్టేట్స్ మొత్తం కలుపుకొని ఇందాక నేను చెప్పినట్లు 129 సీట్స్ ఉంటే అది ఎగ్జాక్ట్గా 23.74%. ఒకవేళ సౌతర్న్ స్టేట్స్ అన్నిటికీ 129 నుంచి 164కి పెంచినప్పటికీ కూడా, అంటే మొత్తం స్థానాలు 848కి పెంచితే సదరన్ స్టేట్స్ యొక్క సీట్స్ అన్నవి 164కి పెరుగుతాయి. అప్పుడు కూడా మన పర్సంటేజ్ అన్నది 23.74% నుంచి 19%కి తగ్గిపోతుంది. సో ఇప్పుడు సదరన్ స్టేట్స్తో పాటు ఎవరైతే ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసి టీఎఫ్ఆర్ తక్కువ ఉందో ఆ రాష్ట్రాలు అన్నీ కూడా అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే పర్సంటేజ్ పరంగా వాళ్ళకి తగ్గకూడదు, నంబర్ కాదు, పర్సంటేజ్ పరంగా తగ్గకూడదు అని అడగాలి. ఓకే, రవికుమార్ గారు, ఇదే సమయంలో 1971 జనాభా లెక్కల ప్రకారం అయితే పునర్విభజనకు అభ్యంతరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి అంటున్నారు. 71 ఎందుకు అంటున్నారు? అది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఎందుకంటే మీరు యుఎస్లో చూసుకుంటే యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్లో 1913లో వాళ్ళు 435 సీట్స్ని ఫిక్స్ చేసుకున్నారు. సో ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ ఉంటుంది అని చెప్పి. బట్ మీరు వచ్చేటప్పటికి అప్పుడు చూస్తే 2024కి 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాకి స్టిల్ 435 ఎంపీ స్థానాలే ఉన్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ గారి తాలూకు అభిప్రాయం కూడా అదే. 1971లో మీరు 56 కోట్ల జనాభా ఉండేటప్పుడు భారతదేశానికి ఏ విధంగా అయితే 548 లోక్సభ స్థానాలను ఫిక్స్ చేస్తున్నాయో అదే క్యాప్ని మీరు మెయింటైన్ చేయండి. పాపులేషన్ వైజ్ మీరు తీసుకున్నా కూడా ఆ క్యాప్ ఉన్నది అనుకోండి, దక్షిణాది రాష్ట్రాలకి న్యాయం జరుగుతుంది అనేది తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా అభిప్రాయం. ఎందుకంటే ఇందాకలా మన సోదరుడు అనేంత వరకు మనం అడిగే ప్రపోజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సీట్లు పెరుగుతాయా సీట్లు తగ్గుతాయా అనే దానికన్నా దక్షిణాది రాష్ట్రాల తాలూకా పర్సంటేజ్ ఆఫ్ షేర్ మీకు ఇందాక కూడా చెప్పిన, ఇప్పుడు ఎంటైర్ దేశంలో మన దక్షిణాది రాష్ట్రాల తాలూకా కంట్రిబ్యూషన్ 24% ఉంటే రేపు ఏమైనా 843 స్థానాలకు పెరిగేటప్పుడు మన అదే ప్రపోజనిస్ట్లో పెరగకపోతే మనం నష్టపోతాం. 5% ఆఫ్ కంట్రిబ్యూషనే ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల నుండి. అది ఎంత తీవ్రమైన ప్రభావం చూపిస్తుందంటే పరిపాలనా ప్రభావంతో పాటు కేంద్ర రాష్ట్రాల ఓటాల విషయంలో కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం 1971 క్యాపింగ్ని ఫాలో అవ్వమని అడగడంలో ఒక న్యాయబద్ధత అయితే ఉందనేది నేను చెప్పగలను. దేవేంద్ర గారు, ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలది కొంత ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకంటే ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు దానికి కారణం అవుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగే అవకాశం ఉంది? మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 26లో ఏం చెప్తారు అంటే డీలిమిటేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 175 ఏవైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిని 225కి, అలాగే తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి అని చేయడం జరిగిందండి. సో ఇది మరీ తక్కువ నంబర్స్ ఉంటే కొంచెం వరకు అన్స్టెబిలిటీ ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూస్తున్నాం, మనకు కాంపిటీషన్ అన్నది అపోజిషన్ పార్టీస్ నుంచి ఉండటం వల్ల ఆ నంబర్స్ అన్నవి పెరగడం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ డీలిమిటేషన్ జరిగితే, ఎప్పుడైతే ఈ 5వ డీలిమిటేషన్ జరుగుతుందో ఈ తర్వాత మనకు అసెంబ్లీ స్థానాలకు కూడా డీలిమిటేషన్ అప్పుడే జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 225కి, అలాగే తెలంగాణలో 153కి పెరగాలి అని మనకు యాక్ట్లో ఉంది. అది పాపులేషన్ నంబర్స్ని బట్టి జరిగే ఆస్కారం ఉంది. ఓకే సార్. రవికుమార్ గారు, అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఇంత తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంటే కేంద్రం నుంచి ఎందుకు స్పష్టమైన ప్రకటన రావట్లేదు? అసలు ఒకవేళ ఎలా చేయబోతున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు, విధి విధానాలు ఏంటి? దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయొచ్చు కదా కేంద్రం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తుంది? కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా బలహీనంగా ఉంది కాబట్టి ఇదే సందర్భంలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా
పూర్తి స్థాయిగా దక్షిణాది రాష్ట్రాలలో కూడా మనం అధికారం చేజిక్కించుకోవడంతో పాటు కాంగ్రెస్ని పూర్తి స్థాయిగా బలహీనపరచాలని ఒక రాజకీయ ఆలోచన చేస్తుంది తప్ప మిగతా అభిప్రాయాలు వాళ్ళకేమి ఉండవు. వేరే కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఇక్కడ కేరళలో ఉన్న వామపక్ష పార్టీల తాలూకు ఏం ఆలోచిస్తున్నాయి అంటే ఇప్పటికే కేంద్రం మనకి రాష్ట్రాలకు ఇచ్చే ఫండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మన మీద బలవంతంగా హిందీ లాంగ్వేజ్ని నెత్తి మీద రుద్దుతున్నారని చెప్పి, లేకపోతే సీ మైనింగ్ కాంట్రవర్సీస్ కావచ్చు, చాలా అంశాల్లో కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలకి డిస్పారిటీస్ వచ్చేసినాయి. ఆల్రెడీ గత 10-15 ఏళ్ళ నుండి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కేంద్రం ఏ ప్రాతిపాదికన అయితే డీలిమిటేషన్ చేయాలనుకుంటుంది, ఆ నెంబర్స్ ఏ విధంగా పెంచబోతున్నది, 1971 సెన్సస్ ప్రకారం క్యాప్ని విధించి పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలను పెంచుతుందా ఏందా అనేది చాలా స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లేదంటే దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఆల్రెడీ కర్ణాటక సీఎం కావచ్చు, లేకపోతే తమిళనాడు సీఎం కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, ఆల్రెడీ వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కేరళలో వామపక్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వామపక్షాలు బీజేపీ తాలూకు ఆలోచనని తప్పుపడతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర తీసుకోబోతుంది అనేది కూడా మనం రేపు పొద్దున చూడాల్సిన అంశం. దేవేంద్ర గారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దేశవ్యాప్తంగా 100 లోపు అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రాల సంఖ్య 12గా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ రాజకీయ అస్థిరత ఉండడానికి కారణాలు ఏంటి? సభ్యుల సంఖ్య పెరగడం వల్ల కొంత సుస్థిరత వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మనకి ఎస్పెషలీ నార్త్ ఈస్టర్న్లో కొన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీస్లో 50-60 ఇలాంటి నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మణిపూర్లో ఏం జరిగిందో చూసాం, మేఘాలయలో ఏం జరిగిందో కూడా చూసాము. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు స్టేట్స్లో, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక 10 మెంబర్స్ అటు ఇటు వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చాలా ఈజీగా ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ డిఫెక్షన్స్ అన్నది ఆ డిబేట్కి సంబంధించింది. కాబట్టి డీలిమిటేషన్ జరిగిన తర్వాత అసెంబ్లీ స్థానాల్ని కూడా పెంచడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఈ పొలిటికల్ అన్స్టెబిలిటీని అడ్రస్ చేయడంతో పాటు మనకు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే డిఫెక్షన్స్ ఏవైతే అన్ఎథికల్గా మనం చెప్పుకుంటామో ఈ డిఫెక్షన్స్ అన్నవి ఆయారాం గయారాం కల్చర్ని తగ్గించడానికి కూడా ఈ నంబర్స్ని పెంచడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. రవికుమార్ గారు, ఇప్పుడు గతంలో నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు స్థానాల సంఖ్య మాత్రం ఏమాత్రం మారలేదు. అలాగే కొన్ని భౌగోళికంగా లేకపోతే పేర్లు మారడం ఇలాంటివి మాత్రమే జరిగాయి. ఈసారి కూడా ఆ విధంగా చేసి వివాదాన్ని ఇక్కడితో ముగించే అవకాశం ఉందంటారా? అలా అనుకోవట్లేదు కదండి. ఇప్పుడు అదే కదా ప్రాబ్లం వస్తుంది. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద కన్నేసింది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఏ విధంగా ఉంటుంది అనేది దాన్ని బట్టినే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని క్యారీ చేస్తుంది. అయితే దీనికి ఒక కమిషన్ సెటప్, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో నడిచే కమిషను, ఆయా రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్స్ ఇవన్నీ ఉన్నా కూడా డేటాలు పంపించాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషన్సే కాబట్టి ఆ పర్టికులర్ విషయాల్లో ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు అనుగుణంగానే ఆ డీలిమిటేషన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో గతంలో ఇందాకలు కూడా నేను ప్రస్తావించాను, 2009లో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది అయినప్పుడు కాంగ్రెస్ చాలా రాజశేఖర్ రెడ్డి గారు టైంలో చాలా అద్భుతంగా ఏం చేసింది, తెలుగుదేశాన్ని వీకెండ్ చేయాలని చెప్పి వాళ్ళకు అనుకూలమైన మండలాలని భౌగోళిక సరిహద్దుల్ని మార్చి కాంగ్రెస్కు అనుకూలమైన వాటిని ఏ విధంగా మార్చింది అనేది మనందరికీ తెలిసిందే. ఆ విధంగా 2009లో డీలిమిటేషన్ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నియోజకవర్గాలు పెంచకన్నా భౌగోళికంగా వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది తెలుగు రాష్ట్రాల వరకు ఏంటంటే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళకి రాజకీయ కోణమే తప్ప వాళ్ళకి వేరే ప్రయోజనం ఏమి అవసరం ఉండదు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఎలాంటి ఆలోచన చేస్తుందనేది స్పష్టమైన హామీ కోసం మనందరం కూడా అడగాల్సిన సందర్భం వచ్చిందనేది నా తాలూకు ఆలోచన. దేవేంద్ర గారు, ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఇప్పుడున్న వాళ్లకున్న అభిప్రాయం ప్రకారం ముందుకెళ్ళారనుకోండి, ఒకవేళ దీన్ని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? అసలు వీళ్ళు అడ్డుకునే అంత శక్తి ఉంటుందా? అలాంటి పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇదేమీ మనకి ఇప్పట్లో తేలిపోయే విషయం ఏం కాదు. సౌతర్న్ స్టేట్స్కి పాపులేషన్ బేసిస్గా ఏ ఇష్యూస్ వచ్చినా ఇది కేవలం డీలిమిటేషన్లోనే కాదు, మనకి ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కూడా పాపులేషన్ బేస్డ్ వల్ల సౌతర్న్ స్టేట్స్
కొన్ని దశాబ్దాలుగా నష్టపోతూ ఉన్నాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే తెలుగు స్టేట్స్ 13వ ఫైనాన్స్ కమిషన్ తర్వాత చాలా వరకు నష్టపోయాయి. దానికి కారణం ఏంటి అంటే 14th ఫైనాన్స్ కమిషన్ అలాగే 15th ఫైనాన్స్ కమిషన్లో పాపులేషన్ని 1971 కాకుండా 2001-2011 పాపులేషన్కి అప్డేట్ చేశారు. దీనివల్ల మనకు లాస్ అయిపోయిన అమౌంట్ దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే 1.3 lakh crores. సో ప్రతిసారి ఈ ఇష్యూస్ అన్నవి ఎప్పుడైతే పాపులేషన్ బేసిస్ అన్న ఇష్యూ వస్తుందో హారిజెంటల్ డివల్యూషన్, అది స్థానాలకు సంబంధించి కావచ్చు, ఫండ్స్కి సంబంధించింది కావచ్చు, ఇది వస్తూనే ఉంటుంది. కాబట్టి 15th ఫైనాన్స్ కమిషన్ హారిజెంటల్ ఫార్ములా మీరు ఒకసారి గమనిస్తే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అని ఒకటి తీసుకొని వచ్చారు. పూర్తిగా పాపులేషన్ బేసిసే చేసుకుంటే సదరన్ స్టేట్స్ నష్టపోతాయి కాబట్టి టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏవైతే రాష్ట్రాలకు తక్కువ ఉంటుందో వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే విధంగా ఒక ఫార్ములాని డివైస్ చేయడం జరిగింది. అలాగే జోనల్ కౌన్సిల్స్లో కూడా ఎవరైతే సదరన్ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో, చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అక్కడ ఆల్టర్నేటివ్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీలిమిటేషన్కి సంబంధించి అమెరికన్ ఎగ్జాంపుల్ ఇందాక రవి గారు చెప్పారు. మనకి అక్కడ సెనెట్లో అంటే అప్పర్ హౌస్లో ప్రతి రాష్ట్రానికి 2 స్థానాలని ఫిక్స్ చేశారు. మనకి ఇక్కడ రాజ్యసభలో అవకాశం లేదు. అది చేసింటే కొద్ది వరకు ఇటువంటి పరిస్థితుల్ని తగ్గించగలిగే వాళ్ళం. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం మొండిగా ముందుకు వెళితే దేశంలో ఒక ఉద్యమమే స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ఇది కేవలం రాజకీయ అంశాలకు సంబంధించింది కాదు, సదరన్ స్టేట్స్ యొక్క ఉనికిని ప్రశ్నించే విషయం. కాబట్టి మన నంబర్స్ తగ్గిపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసాం. 10 ఏళ్ల పాటు ఎటువంటి సహకారం ఇవ్వని సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఎందుకు 2024 బడ్జెట్లో సహాయం ఇచ్చింది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ నంబర్స్ ఎన్డీఏ గవర్నమెంట్కి అవసరమయ్యాయి కాబట్టి. సో ప్రాక్టికల్గా నంబర్స్ అన్నవి ఎస్పెషల్లీ ఆ పర్సంటేజెస్ మనం ఇకపైన స్టాలిన్ గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి గవర్నమెంట్ మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కనీసం అపోజిషన్ కూడా మాట్లాడట్లేదు. సో పర్సంటేజెస్ని పట్టి మాట్లాడితే బాగుంటుంది, అది మనకు అవసరం కూడా. ఓకే, అలాగే ఒకవేళ కనుక కేంద్రం ఇదే విధంగా ముందుకెళితే ఇంకేదన్నా చట్టం పరంగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా రవి గారు? బ్రీఫ్గా చెప్పండి, తక్కువ టైం ఉంది. డీలిమిటేషన్ ప్రాసెస్లో మనందరికీ తెలిసిందే, వన్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ అయ్యి గెజెట్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చేయడానికి పార్లమెంట్కి కూడా ఎలాంటి అధికారాలు లేవు. సో ఇప్పుడే దేవేంద్ర గారు చెప్పినట్టుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎలక్షన్ కమిషనర్స్ డేటాస్ పంపించేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా రైట్ఫుల్ డిమాండ్స్ని ముందు పెట్టి దక్షిణాది రాష్ట్రాల తాలూకు ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వాలతో పాటు ప్రజల మీద కూడా ఉందనేది నా అభిప్రాయం. సరే సార్, ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.